తదుపరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఫ్లాగ్ను ఆవిష్కరించవలసిందిగా శాప్ ఫ్లాగ్ను ఆవిష్కరించవలసిందిగా జిల్లా సంయుక్త కలెక్టర్ గారు సంపత్ కుమార్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. జిల్లా ప్రాధికార సంస్థ చైర్మన్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు కలిసి పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. మార్చ్ ఫాస్ట్ గౌరవ అతిథులు మొదటిగా ఎన్సీసీ విద్యార్థులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, గెస్టులకు వందనం చేయడం జరుగుతుంది. తదుపరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి విచ్చేసిన మహిళామణులు, క్రీడాకారులు తమ వందనాన్ని గౌరవనీయులకు చేస్తున్నారు. తదుపరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు చక్కని యూనిఫామ్తో ఆడుదాం ఆంధ్ర రంగులు కనపడుతున్నాయి మనకి. ఇక్కడ తిరువూరు నుంచి వచ్చారు, నియోజకవర్గం నుంచి క్రీడాకారులు చూడ చక్కని శైలిలో వందనం చేస్తున్నారు. తదుపరి విజయవాడ వెస్ట్ నుంచి కూడాను క్రీడాకారులు వందనం చేస్తున్నారు. తదుపరి నందిగామ నియోజకవర్గం నుంచి వచ్చి ఉన్నారు. నాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇంత చక్కని మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు జిల్లాలోని 7 నియోజకవర్గాల స్థాయి నుంచి వచ్చేసిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ సంగ్రామంలో మండల లెవెల్లో విన్ అయిన వాళ్ళకి షటిల్ రాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్లో విన్ అయిన వాళ్ళు కూడా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పరిచయం చేసుకుంటున్న మన జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు ఐఏఎస్ గారు, ఫాలోడ్ బై రామాంజలి గారు క్రికెట్ మొదటి మ్యాచ్ టీమ్ ని, అంపైర్ని అందరికీ కూడా లైన్అప్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇచ్చేస్తున్నారు మన గౌరవ అతిథులు, మన డిఎస్ఏ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ విజయవాడ ఈస్ట్ అండ్ వెస్ట్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ ని ప్రారంభించడానికి చిత్తు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. చప్పట్ల కొట్టాలి అందరూ. కిట్టు గ్రౌండ్ లో మొత్తం మరియు ఆ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ అధికారులు అందరూ కూడా లైన్ అప్ అయి మొదటి బంతిని చాలా అంతఃకరణ శుద్ధితో వేస్తున్నారు. ఓ
గుడ్ షాట్ సార్. అనదర్ బాల్ కూడా డిఎస్డిఓ అజీజ్ గారు వేస్తున్నారు. వావ్, గుడ్ బాల్. తర్వాత both the team captains get ready. స్లిప్ క్యాచ్, స్లిప్ లో క్యాచ్ పట్టడం జరిగింది. గుడ్ బౌలింగ్. డిఎస్డిఓ గారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి టీమ్స్తో ఈరోజు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు అనేది ఈ 3 రోజులు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 4 గేమ్స్, ఇటు క్రికెట్, వాలీబాలు, కబడ్డీ అండ్ ఖోఖో. దీనికి ఆపోజిట్గా డిఆర్ఆర్ స్టేడియం, దండమూరి స్టేడియం అంటాము, దాంట్లో బ్యాడ్మింటన్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ 3 రోజులు జరిగేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఏదైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి స్పోర్ట్స్మెన్షిప్ మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా అనేటువంటి పాటించారో అదేవిధంగా ఈ 3 రోజులు కూడా అదేవిధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మంచి ఏర్పాట్లను చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. జిల్లా స్థాయిలో మీకు తెలిసిందే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి 60,000, 30,000 ప్లస్ 10,000 అనేటువంటిది ఉండడము. ఒక 4 గేమ్స్కి ఒక 35,000, 20,000, 10,000 అనేది ఇంకొక గేమ్కి అనేటువంటి ఉండడం. అయితే మా టార్గెట్ ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చేది రేపు మనకి 6వ తారీఖు నుండి 9వ తారీఖున వైజాగ్లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఈ 5 రకాల గేమ్లో ఏదో ఒకటైనా మాకు వస్తుందని చెప్పేసి అని మాకైతే నమ్మకం ఉంది. మంచి టీమ్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఈ చక్కటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఖేలో ఇండియా లాగే మొత్తం ఏ రాష్ట్రం కూడా ఆ ఖేలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే చేస్తుంది. బట్ మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, మొత్తం 15,000 సెక్రటేరియట్స్ పార్టిసిపేట్ చేయడము, అన్ని మండలాలు పార్టిసిపేట్ చేయడము, మొత్తం అంతా చేయడం అనేటువంటి నిజంగా ఒక పెద్ద పండగగా ఉంది. సో మరి ఈ చక్కటి ఆపర్చునిటీ అనేటువంటి కల్పించినటువంటి గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారు, జేసీ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, అండ్ అంబాసిడర్స్ అయినటువంటి రజాక్ గారు అండ్ భావన గారు, అండ్ డిఎస్డిఓ మన అజీజ్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్, మిగిలిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. సో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. సెక్రటరేట్ స్థాయిలో నుంచి మొదలుకొని దాదాపు 5,000 మ్యాచ్లు అక్కడ ఆడారు. సో అప్పటి నుంచి మండల స్థాయికి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయికి, ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. సో 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఆ టీమ్స్ అన్నింటి మధ్య, అంటే 7×5 35 టీంలు వచ్చాయి. ఈ 35 టీంల మధ్య మ్యాచెస్ అనేది 3 రోజుల పాటు జరుగుతాయి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఎన్టీఆర్ జిల్లాకి తప్పకుండా ఈ 5 గేమ్స్లో ఏదో ఒక గేమ్లో మన స్ట్రాంగ్ టీమ్స్ వెళ్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ప్రైజ్తో తిరిగి వస్తారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి సక్సెస్ ఏంటి అని అంటే, మేము గమనించింది చాలా గేమ్స్ గతంలో మన రాష్ట్రంలో జరిగి ఉంటాయి. ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. ఈసారి ఉమెన్ పార్టిసిపేషన్ ఈక్వల్లీ టు మెన్ ఉంది. ఒక నందిగామ నియోజకవర్గం నుంచి ఒక్క మహిళా టీం మాత్రమే, అంటే క్రికెట్ నుంచి ఒక మహిళా టీం మాత్రమే రాలేదు. మిగిలిన అన్ని గేమ్స్లో అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా టీమ్స్ వచ్చాయి. సో ఇది ఒక పెద్ద మార్పు కింద చెప్పాలి. సో మహిళలు ముందుకొచ్చి ఆడుతున్నారు. సో కబడ్డీ దగ్గర నుంచి అన్ని గేమ్స్ ఆడుతున్నారు. సో దీన్ని మనం ప్రధాన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి ఉమెన్ పార్టిసిపేషన్తో సహా మాకు ఉమెన్ టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి వెళ్ళే టీమ్స్ రాష్ట్ర స్థాయిలో మంచి ప్రైజ్తో వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.